పదపతులు టిఫిన్ తిని కాఫీ తాగేసొద్దాం. ఇక్కడ రెండు హోటల్స్ ఉన్నాయి, ఇందులోకి వెళ్దామా? రండి రండి సార్, మీకు సూర్య హోటల్ స్వాగతం చెప్తోంది. నేనిక్కడ మేనేజర్ని. ప్రస్తుతానికి నేను మీ పర్సనల్ మేనేజర్ అనుకోండి. ఇక్కడ ఆహారాలన్నీ శుభ్రంగాను రుచికరంగాను ఉంటాయి. అంతేకాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటాయి. మీలాంటి గొప్ప వాళ్ళకి తప్పకుండా సూట్ అవుతాయి. పతులు, నాకెందుకో ఇతను సాధారణంగా కనపడటం లేదు. మనకేదో ఐస్ పెడుతున్నట్టున్నాడు. పద, మరో హోటల్కి వెళ్ళిపోదాం. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. పెద్దన్నయ్య, మీరు మాకు చక్కటి స్వాగతాన్ని ఇచ్చారు, అందుకు మీకు మా ధన్యవాదాలు. కానీ మేము ఆనంద్ హోటల్కి వెళ్ళాలి. చెప్పండి సార్, మీరు ఏమి తీసుకోవాలనుకుంటున్నారు? మీ ఎదురు హోటల్లో ఉన్న మేనేజర్ గారు మీ కస్టమర్లందరినీ లాక్కుపోతున్నారు. వాళ్ళు నా కస్టమర్స్ని మాత్రమే కాదు, నా వర్కర్స్ని కూడా లాక్కు వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు నేను ఒంటరిగానే అన్నీ చేసుకుంటున్నాను. వాళ్ళు నా హోటల్ని మూయించేయాలనుకుంటున్నారు. కానీ దీన్ని నేను మూసేసి ఎక్కడికి వెళ్ళాలి? ఈ వయసులో ఇక నేను ఏ పని చేయలేనని నాకు తెలుసు. మీరు మమ్మల్ని పనిలో పెట్టుకోండి, అప్పుడు చూడండి మేము అతనికి ఎలా బుద్ధి చెబుతామంటే మీ ముందుకు రావడానికి కూడా భయపడతాడు. కానీ నేను మీ ఇద్దరికి జీతాలు ఇవ్వలేను. అరే, మాకు మీ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా అక్కర్లేదు. మీ మొహంలో సంతోషం చూస్తే చాలు, మాకు ఆనందంగా ఉంటుంది. ఈ రోజు నుంచి మేము మీకోసం పనిచేస్తాం. చాలా సంతోషంగా ఉంది బాబు, చాలా సంతోషం. నాకైతే ఇంకా నమ్మకం కలగడం లేదు. ఈ రోజుల్లో కూడా మీలాంటి వ్యక్తులున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. బాస్ గారండి, వాళ్ళిద్దరూ అక్కడ పనిలో చేరిపోయారు. అయితే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు, వాళ్ళకి డబ్బాసి చూపించి తీసుకురా. డబుల్ శాలరీ ఇస్తావని చెప్పు. ఎన్ని రోజులు హోటల్ నడుపుతాడో నేను చూస్తాను. ఇలా చూడండి, ఇటు. అతను మీకు ఎంత జీతం ఇస్తానన్నాడో దానికి మేము డబల్ ఇస్తాం. 1,00,000 రూపాయలు. నెలకి 1,00,000 రూపాయల? కాదు కాదు, వారానికి 1,00,000 రూపాయలు. వారానికి 1,00,000 రూపాయల? నెలకి 4 లక్షలు. నాకు కూడా ఉద్యోగం ఉంటే చెప్పండి. ఏమైంది? బాస్, వాళ్ళకి వారానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడట. అబద్ధం చెప్పుకో. ఇదేదో ప్లాన్ అయి ఉంటుంది. వాడు ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించడం. ఆ ముసలోడు చాలా పిసినారివాడు. వాడి సంగతి నేను చెప్తానుండు. ఆ కల్లు పఠాన్, నేను కన్నాని మాట్లాడుతున్నాను. హైవే మీద 2 హోటల్స్ ఉన్నాయి. ఒకటి సూర్య, ఇంకొకటి ఆనంద్ హోటల్. ఆ హోటల్ కి ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఇంతవరకు రాలేదు. నువ్వు రమ్మంటే గనక వచ్చేస్తాను. సరే, చెప్పేది విను. ఈ రోజు రాత్రికి మా ఎదురుగా ఉన్న ఆనంద్ హోటల్ ని నాశనం చేసి వెళ్ళు. రేపు ఉదయాన్నే మా హోటల్ వచ్చి కనిపించు. నువ్వెంత అడిగితే అంత ఇస్తాను. మీ పని అయిపోయినట్టే. హోటల్ ని నాశనం చేసేటప్పుడు నీ ఫోన్ ని ఆన్ లో పెట్టు. వాడి హోటల్లో అన్ని పగులుతూ ఉంటే ఆ శబ్దాన్ని నేను వినాలి. పోనీ. వినండి, కానివ్వండి, ఒక్కటి కూడా మిగలకూడదు. అద్దాలు, లైట్లు ఒక్కటి కూడా మిగలకూడదు. అరే కన్నా సార్, వినండి, మీ శత్రువు హోటల్ ఎలా పగిలిపోతుందో. పగలగొట్టండి, అన్నిటినీ నాశనం చేయండి. ఎన్నో రోజుల నుంచి ఈ శబ్దం వినాలని మనసు ప్రాణాలాడుతోంది.
సరే ఉంటాను. అరే ఏమిటిది? ఇది ఎలా జరిగింది? కల్లు పఠాన్ నా హోటల్ ని నాశనం చేసేశాడు. కల్లు పఠాన్, నువ్వెక్కడున్నావు? అరే ఇదిగో మీ వెనకాలే ఉన్నాను. డబ్బులు తీసుకెళ్దామని వచ్చాను. రాత్రి చాలా కష్టపడ్డాం. 10,000 ఇవ్వండి. నా హోటల్ ని నాశనం చేస్తావా? అడు చూడు, అదిగో ఆనంద్ హోటల్ నీ కళ్ళ ముందే ఉంది. అడు చూడు, నా హోటల్ నాశనం చేసినందుకు నీకు 10,000 ఇవ్వాలా? అరే ఏదో పొరపాటు జరిగింది. రాత్రి హోటల్ కి ఆనంద్ హోటల్ అనే బోర్డు ఉంది, ఇప్పుడేమో సూర్య హోటల్ అని ఉందేంటి? ఒకవేళ బోర్డు రాత్రి ఎవరైనా మార్చేసి ఉంటారంటారా? థ్యాంక్ యూ మోటుపతులు, థ్యాంక్ యూ. నాకు తెలిసి ఖచ్చితంగా ఇది వాళ్ళ పనే. బహుశా వాళ్ళు మన ప్లాన్ వినుంటారని నాకు అనుమానంగా ఉంది. అందుకే బోర్డుని మార్చుంటారు. హలో పప్పు మిర్చి, ఎస్, మాట్లాడుతున్నాను. హైవే మీద 2 హోటల్స్ ఉన్నాయి. ఒకటి ఆనంద్ హోటల్, 2 సూర్య హోటల్. ఈ రోజు రాత్రికి ఆనంద్ హోటల్ ని ధ్వంసం చేయి. 1,00,000 రూపాయలు ఇస్తాను. పని మాత్రం పక్కాగా జరగాలి. ఇంకో మాట, నా మేనేజర్ చావ్లా రాత్రికి నిన్ను అక్కడ కలుసుకుంటాడు. ఏ హోటల్ ని ధ్వంసం చేయాలో అతను చూపిస్తాడు. పని అయిపోయినట్టే సార్, డబ్బులు సిద్ధం చేసుకోండి, మీరు ప్రశాంతంగా వెళ్ళండి. హలో పప్పు మిర్చి గారు, నేను చావులాని మాట్లాడుతున్నాను. మిమ్మల్ని రాత్రి కలుసుకుంటాను. అరే పతులు, ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఆ చావలాని మేనేజర్ని చేద్దాం. ఆయన కస్టమర్లని ఎలా ట్రీట్ చేస్తాడంటే ఆయన ఫ్యామిలీ మెంబర్ లాగే అనుకో. ఒకవేళ మనం చావలా గారికి 8 లక్షల రూపాయలకు తెలిసి ఆయన ఒప్పుకోవచ్చు. ఆయన ఒప్పుకుంటారని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే కన్నా ఆయన్ని రానివ్వడు కదా. ఆగండి, మీరు నిర్ణయానికి వచ్చేయకండి. అసలు నన్ను ఆపడానికి ఆ కన్నా ఎవరు? ఈ రోజు నుంచి ఈ చావ్లా మీ మనిషి. వెల్కమ్ మిస్టర్ చావలా, వెల్కమ్. కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఈ రోజు రాత్రికి ఈ హోటల్ ని ధ్వంసం చేస్తారు. ఆ పప్పు మిర్చి చాలా ప్రమాదకరమైన వాడు. ఓ నో, అయితే మనం ఈ రాత్రంతా కన్నార్పకుండా కాపలాగాసి మన హోటల్ని కాపాడుకుందాం. ఎందుకంటే మనం అందరం ఒక్కటే. అవును, మనమంతా ఒక్కటే. ఇదిగో మీలో చావలా ఎవరు? సార్ నేనే సార్. ఓకే, అర్థమైంది. ఇటుపక్క సూర్య, అటుపక్క ఆనంద్. సరే తమ్ముళ్ళు, ఆనంద్లో ఎక్స్ప్లోజివ్ పెట్టండి. అరే ఏమిటి మీరు ఏమిటి మాట్లాడుతున్నారు? కన్నా సార్ గారు ఏం చెప్పారంటే చావలా గారు ఏ హోటల్ అని చెప్తారో ఆ హోటల్ ని పేల్చేయమని. అవును సార్, కన్నా సార్ ఆనంద్ హోటల్ కి యజమాని. ఏయ్, నన్నెవనో పిచ్చివాడు అనుకుంటున్నావా? నేను క్లియర్ గా విన్నాను. మేమిప్పుడు ఆనంద్ హోటల్నే పేల్చాలి. హలో కన్నా హియర్. హలో, నేను పప్పు మిర్చి గారి తరఫు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము చావలా గారు చెప్పిన హోటల్నే కదా పేల్చాలి. అవును పప్పు మిర్చి, చావ్లా ఏ హోటల్ చూపిస్తే ఆ హోటల్ ని లేపేయండి. చావ్లా ఏ హోటల్ ధ్వంసం చేయాలో చెప్పావా? చెప్పాను సార్, క్లియర్ గా చెప్పాను. ఇంకొక విషయం, ఫోన్ ని ఆన్ లోనే ఉంచు. ఓకే సార్, ఫోన్ ఆన్ లోనే ఉంటుంది. ఆ, లెక్క పెడుతున్నాను. ఓకే, 3, 2, 1. సార్ పేరుడు శబ్దం వినిపించిందా? ఇప్పుడు నా మనసుకి సంతృప్తిగా ఉంది. మీరు మీ బాస్ తో చెప్పండి, డబ్బులు తీసుకోవడానికి పప్పు మిర్చి రేపు ఉదయాన్నే వస్తాడు అని. వీల్లేదు, వీల్లేదు. అసలు ఇది ఎలా జరిగింది? చావ్లా! కన్నా సార్, పక్కవాడి గురించి గోతులు తవ్వామంటే ఆ గోతులో మనమే పడతాం. నా పేరు మోటు, ఇతను నా మిత్రుడు పతులు. ఇక ఈయన మా మేనేజర్ గారు మిస్టర్ చావలా. నా పేరు చావ్లా, మేనేజర్ ఆఫ్ ఆనంద్ హోటల్. సాలరీ 8 lakh rupees per month.
8 లక్షల రూపాయలకి నువ్వు అమ్ముడు పోయావా? నేను నిన్ను వదిలిపెట్టను. ఒక్క నిమిషం ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూషన్. మధ్యలో ఈ రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరే కదా నిన్న నెలకి 8 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. సారీ నీలాంటి స్వామి ద్రోహికి నెలకి 8 లక్షల రూపాయలు జీతమా? ఎవరిస్తారు? మేమిద్దరం ఏం మాట్లాడుకున్నాం అంటే ప్రతి నెల నిన్ను 8 లక్షల సార్లు చెప్పుతో కొడితే నీకు బుద్ధొస్తుంది అని. అర్థమైందా? వీడు అందుకు కూడా పనికిరాడు. నీలాంటి వాడిని చెప్పుతో కొట్టడం కాదు, చంపినా కూడా పాపం లేదు. ఆగు ఆగు. మిస్టర్ ఆనంద్, ఇక మీ హోటల్కి ఎలాంటి ప్రమాదం లేదు. మాకు సెలవు ఇప్పించండి. అరే మీరెందుకు ఇంటికి వెళ్ళడం? నా దగ్గరే పని చెయ్యొచ్చు కదా. మీరిద్దరూ నిజంగా చాలా మంచివాళ్ళు. మనుషులంతా మీలాగే ఉంటే ఎంత బాగుంటుంది. మేము కేవలం మీకు సహాయం చేయాలనే ఉండిపోయాం. ఇప్పుడు మీ సంతోషం చూసి మా హృదయాలు నిండిపోయాయి. ఇక మమ్మల్ని వెళ్ళనివ్వండి. వెళ్ళొస్తాం ఆనంద్ అన్నయ్య. బాయ్ బాయ్.